సూర్యోస్మి జాన్విక. సూర్యోస్మి మాయా. ఇవాళ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు? బెండకాయలు దొండకాయల గురించి. కాయగూరలు నన్ను ఏమని పిలుస్తారు? ఓకే, ఇంకా వెజిటేబుల్ థెరపీ. సహజంగా ఒంట్లో బాగాలేకపోతే అందరం చేసేది ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తాం కదా. నువ్వు ఎందుకు దగ్గుతున్నావు? దగ్గు ఎందుకు వస్తుంది? కూల్ డ్రింక్స్ తినకూడనివి తిన్నప్పుడు, బాడీలో ఎసిడిటీ పెరిగినప్పుడు, ఐస్ క్రీమ్ ఇలాంటివి తింటే దగ్గు వస్తుంది. మరి చిన్నపిల్లలు ఐస్ క్రీమ్లు అవి తినొచ్చా? మరి ఎందుకు తిన్నావు? ఇంకెప్పుడు ఐస్ క్రీమ్లు అవి తినకు. ఓకే, ఇప్పుడు దగ్గు వస్తుంది. దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి? దగ్గు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. మనం తిన్న ఫుడ్ ఎసిడిక్ అంటే యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి. ఈ చిప్స్ ఇలాంటి అరగనివి తిన్నప్పుడు లోపల నుంచి గాలులు పుట్టి ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న పొక్కులు వస్తాయన్నమాట. ఆ పొక్కులు వచ్చినప్పుడు ఆ పొక్కును బయటికి గంటడానికి శరీరంలో వాయుమండల వ్యవస్థ అని ఉంటుంది. లోపల ఒక గాలి ఉంటుంది, అది బయటికి పంపడానికి దగ్గు రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంది. దానివల్ల దగ్గు తగ్గుతుంది అనుకుంటుంది, కానీ మనం ఔషధ సేవనం చేయాలి. మామూలుగా అయితే మెడికల్ షాప్లో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అంకులు స్టెథోస్కోప్తో చూసి ట్యాబ్లెట్లు రాస్తారు. ఊపిరితిత్తులకి దగ్గు తగ్గడానికి సిరప్స్ ఇస్తారు. చిన్నపిల్లలు కాబట్టి ట్యాబ్లెట్లు ఎక్కువకుండా సిరప్స్ ఇస్తారు. కానీ మన వెజిటేబుల్ థెరపీలో మనం ఏం చేస్తాం? బెండకాయల్ని నీళ్ళలో నానబెట్టి నైట్ అంతా నీళ్ళలో ఓవర్ నైట్ నానబెట్టి పొద్దుటే ఆ వాటర్ తీసుకోవడం వల్ల అక్కడ ఒరిసిపోయి ఉంటుంది అన్నమాట. దగ్గు వస్తుంది కదా, ఒరిసిపోయి ఉంటుంది. ఆ జిగురుగా ఉండే పదార్థం అక్కడ దిగడం వల్ల దగ్గు తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ఇవాళ దొండకాయ గురించి తెలుసుకుందాం. లివర్ పని చేయడానికి దొండకాయ అవసరం. లివర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సరి చేయడానికి, నీకు ఏదైనా చూసినప్పుడు అంటే ఈ చిప్స్ ఇలాంటివి చూసినప్పుడు ఎక్కువ తినాలి అనిపిస్తుంది. క్రేవింగ్స్ అనమాట. ప్యాకెట్ ఫ్రోజన్ ప్యాకెట్స్లో ఫ్రోజ్ చేసినటువంటి ఫుడ్ ఇలాంటివి తినాలని అనిపించిందంటే దానికి కారణం ఏంటంటే క్రేవింగ్స్. లివర్ దానికి కారణం అవుతుంది. అంటే లివర్లో ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు అవి తినాలని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అందుకని తినకూడదు. ఇది తగ్గించుకోవాలంటే మనం కంపల్సరీ రోజు చిన్నపిల్లలు కాబట్టి ఉదయం ఒక 2 దొండకాయలు, సాయంత్రం ఒక 2 దొండకాయలు. వాళ్ళు పొద్దుట ఏం పెట్టా నీకు? తిన్నావు కదా, అలా రోజు దొండకాయలు అలా కంపల్సరీ తాగాలి. రోజు తాగితే 2-3 రోజుల్లో నీకు ఆ దగ్గు నార్మల్గా తగ్గిపోతుంది. అర్థమవుతుందా? కంపల్సరీ మనం ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు 21 రోజు ఆ పని మనం కంటిన్యూ చేస్తే అది మనకి అలవాటు అయిపోతుంది. ప్లస్ దానివల్ల మంచి రిజల్ట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఇవాళ చేయటం రేపు మానేయటం అనేది చేయకూడదు. ప్రతి పని ప్రతిరోజు చేయాలి. సూర్య నమస్కారం రోజు చేస్తావా? రోజు చెయ్యాలి. రోజు స్కూల్కి వెళ్తావు కదా, రోజు ఆడుకుంటావు కదా, రోజు టిఫిన్ తింటావు, మధ్యాహ్నం భోజనం. మరి రోజు చేస్తున్నప్పుడు ఇలాంటివి మంచి విషయాలన్నీ కూడా ప్రతిరోజు చేస్తే జీవితం బాగుంటుంది. నీకు కడుపు నొప్పి వస్తుంటాయి కదా, అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. అలాంటివి రాకుండా ఉండాలంటే తినకూడదు. చిప్స్ అలాంటివి, కూల్ డ్రింక్స్ అవి తినకూడదు. రెగ్యులర్గా ఐస్ క్రీమ్ కూడా తినకూడదు. సోప్ చేసినటువంటి బెండకాయ నీళ్ళు తాగాలి. అలాగే దొండకాయలు కూడా తినాలి. ఓకేనా? నీకు అంటే ఎన్ని తినాలనిపిస్తే అన్ని తినాలి, తప్పేం లేదు. అది ఫ్రోజన్ ఫుడ్ కాదు, న్యాచురల్ కాబట్టి 3 తిన్నా పర్వాలేదు. ఓకేనా? సూర్యోస్మి.